ఈ వీడియో మీ దాకా రీచ్ అయింది అంటే మీరు లైఫ్లో ఏదో గట్టిగా సాధించాలి అన్న దృఢ సంకల్పంతోనైతున్నారు. చిన్నప్పటి నుంచి మనకు లైఫ్లో అందరు చెప్తారు, బెటా పైసలు సంపాదించాలి, మంచి పొజిషన్లు ఉండాలి, పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవాలి, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టాలి. కానీ ఎట్లా చెయ్యాలి అన్న గేమ్ ప్లాన్ మాత్రం ఎవ్వరు కూడా ఇయ్యరు. సరే, లైఫ్లో మనకు కూడా పైసలు కావాలి, ఇవన్నీ కావాలి కాబట్టి ఒకరోజు మనం కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యి కూర్చుంటాము. కానీ పైసలు లేవనో, లేకపోతే ఇంట్లో భయపడుతున్నానో, లేకపోతే ఫెయిల్ అయితే సొసైటీలో నా పరువేమవుతుంది అని చెప్పి 70% ఆఫ్ ద డ్రీమ్స్ అక్కడనే చచ్చిపోతాయి. ఇక ఇంకొంతమంది ఉంటారు డేర్ అండ్ డాషింగ్గా ఏదైతే అది అవుతుంది, మన దగ్గర జర్నీ పైసలు ఉన్నాయి పెట్టేసి చూద్దామని చెప్పి పెడతారు. వీళ్ళు సగం దూరం పోయిన తర్వాత వచ్చే స్ట్రగుల్స్ ఫేస్ చేయలేక, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కనుక్కోలేక, అనుకున్న బిజినెస్ చెయ్యలేక మధ్యలోనే ఇడిచేసి ఈ బిజినెస్ కాన్సెప్టే ఫ్లాప్ అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు. ఇక ఇంకొక రకం ఉంటారు, అనుకున్న పనిని కంప్లీట్ చేయాలి, అనుకున్నన్ని పైసలు సంపాదించాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే గట్టిగా నిలబడి ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫేస్ చేయాలి అని చెప్పి వీళ్ళు ఫెయిల్ కారా అంటే ఖచ్చితంగా అవుతారు. కానీ ఫెయిల్ అయినోడు ఎవ్వరు కూడా ఆన్నే ఇడిచిపెట్టి వెనకకు తిరిగిపోరు. ఎందుకు ఫెయిల్ అయినా అని చెప్పి మొత్తం అనలైజ్ చేసుకొని ఆ ఫెయిల్ అయిన దాని నుంచి నేర్చుకొని దాన్ని మళ్ళా రీకన్స్ట్రక్షన్ కోసం ఇంప్లిమెంట్ చేసి అక్కడి నుంచి సక్సెస్ అవుతారు. ఈరోజు మనం చూసే ప్రతి ఒక్క బిజినెస్ అట్లా సక్సెస్ అయిన బిజినెసే. ఈ నెక్స్ట్ 15 మినిట్స్లల్లా మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుండ్రో, లేకపోతే స్టార్ట్ చేసిన బిజినెస్ని గ్రో చేయాలనుకుంటుండ్రో, దానికి అవసరం ఉన్న ప్రతి ఒక్క టిప్స్ అండ్ ట్రిక్స్ నేను చెప్పబోతున్నా. నేను జీరో నాలెడ్జ్ నుంచి 4 సంవత్సరాల కింద స్టార్ట్ చేసిన బిజినెస్, అసలు ఎందుకు స్టార్ట్ చేసినా, ఎట్లా గ్రో చేసినా, 15 లక్షలతో స్టార్ట్ చేసిన బిజినెస్ ఇవాళ 2.5 కోట్ల సంవత్సరానికి ఎట్లా సంపాదిస్తుంది, నేను ప్రాబ్లమ్స్ని ఎట్లా రీస్ట్రక్చర్ చేసుకొని గ్రో అయినా, ఈ విషయాలన్నీ కూడా మీకు తెరిచిన పుస్తకం లెక్కనైతే చెప్తా. ఇది ఇన్న తర్వాత ఇళ్ళకెళ్ళి తీసుకున్న ఇన్సైట్స్తోని ఏదైనా కూడా ఫెయిల్ ప్రూఫ్ లాగా ఖచ్చితంగా నడపచ్చు. బిజినెస్ అనే టర్మ్లోనే పైసలు సంపాదించడం ఉంది, కానీ మస్తు మంది రైట్ గేమ్ ప్లాన్ లేకనే లాస్ అవుతూ ఉంటారు. ఆ గేమ్ ప్లాన్ని ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, మీది చాయ్ హోటల్ అయినా, బార్బర్ షాప్ అయినా, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నా, లేకపోతే మీరు ఏ బిజినెస్లో ఉన్నా కూడా ఇవే ఫండమెంటల్స్ ఉంటాయి, ఇదే పైసలు సంపాదన ఉంటుంది. నేను నా కార్ వాష్ అండ్ డీటెయిలింగ్ బిజినెస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అల్లా నేను యూజ్ చేసిన ప్రతి ఒక్క స్ట్రాటజీని మీ బిజినెస్లో సక్సెస్ఫుల్గా ఎట్లా యూజ్ చేయొచ్చు అనే విషయం చెప్తా. 15 నిమిషాలు ప్రపంచానికి దూరం అయ్యి కాన్సన్ట్రేషన్తో ఒక నోట్బుక్ పట్టుకొని కూర్చోండి. ఎగ్జాక్ట్లీ 4 సంవత్సరాల కిందట మీరు ఈరోజు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో సేమ్ సిచ్యువేషన్లో ఉన్నా, ఒక ఎక్స్పీరియన్స్ లేదు, పైసా లేదు, కానీ లైఫ్లో ఏదో ఒకటి ఖచ్చితంగా సాధించాలి, హయ్యర్ పొజిషన్ పోవాలి, మస్తు పైసలు సంపాదించాలన్న సేమ్ కోరిక నా దగ్గర ఉన్నది. దీనికి నేను మల్టిపుల్ వేస్ ఎతికిన. నాకు అప్పుడు కనిపించిందే కార్ వాష్ అండ్ డీటెయిలింగ్ బిజినెస్. నాకు ఈ బిజినెస్ అని చెప్పి తెలియంగానే నేను కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేదు. నేను ఫస్ట్ ఒక కార్ వాష్ అండ్ డీటెయిలింగ్ స్టూడియో దగ్గరికి పోయి దాన్ని జీరో నుంచి అమ్ముకునే స్టేజ్ నుంచి ఎవ్రీ మంత్ 3 lakhs రెవెన్యూ జనరేట్ చేసేలాగా బిజినెస్ని రీవ్యామ్ చేసి, ఆ డెవలప్మెంట్ టైంలో అసలు ఈ బిజినెస్ ఏంది, దీనిలో ఏమేమి ఇన్వాల్వ్మెంట్ అవుతాయి, ఎక్విప్మెంట్ ఎంత కావాలి, మనుషులు ఎంత కావాలి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అవుతుంది, మనకు డైలీ ఎంత క్యాష్ ఫ్లో ఉంటే ఈ బిజినెస్ నడుస్తుంది, దీన్ని ఎంతవరకు ఎక్స్పాండ్ చేయొచ్చు అన్నీ అనలైజ్ చేసుకొని అప్పుడు నాకు ఇది రైట్ బిజినెస్ అని చెప్పి ఫిక్స్ అయినా. ఫస్ట్ చాలామంది ఫెయిల్ కావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏదో ఫ్యాంటసీ లాగా బిజినెస్ని ఫీల్ అయిపోయి ఎక్కడి నుంచో పైసలు తీసుకొని వచ్చి పెట్టి, వాళ్ళకి సంబంధం లేదు, అర్థం కాదు, ఎట్లా నడపాలో తెలియదు, పైసలు పెట్టేసి బిజినెస్ ఫెయిల్ అయింది, బిజినెస్ మోడలే ఫ్లాప్ అంటారు. నేను ఆ డెవలప్మెంట్ టైం నుంచి నేర్చుకున్న స్ట్రాటజీస్ అన్నీ తీసుకొని నా ఓన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్లో ఇంతంత బంగారం ఉంటే దాన్ని అమ్మేసి ఇంకొన్ని బయట తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి లోన్స్ తీసుకొని మొత్తం పైసలు తీసుకొచ్చి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి నా బ్లడ్ స్వెట్ మొత్తం ఇచ్చి కన్స్ట్రక్ట్ అయితే బిజినెస్ చేసుకున్నా. ఈ ట్రాన్సిషన్ టైంలో చాలామంది ఫేస్ చేసి సిమిలర్ ప్రాబ్లం నేనైతే ఫేస్ చేసిన, అదే ఇంట్లోకి వెళ్ళి ప్రెషర్. ఇది నీకు అవసరం లేదు, ఎంబీఏ చదివేటోడు కార్ వాషింగ్ చేసుడు ఏంది, ఇది లో క్లాస్ బిజినెస్, అన్ఆర్గనైజ్డ్ సెక్టారు, అట్లా ఇట్లా నన్ను గట్టిగానే ప్రెషర్ పెట్టిండ్రు. కానీ నేను చేసిన రీసెర్చ్తోని ఈ బిజినెస్లో ఉన్న మైనస్ పాయింటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. దీన్ని ఆర్గనైజ్డ్గా చేయడమే ఈ బిజినెస్లో ఇన్నోవేషన్. అందరు కార్ వాషులు చేస్తూ ఉంటారు, అందరు డీటెయిలింగ్ చేస్తూ ఉంటారు, కానీ బిజినెస్ గ్రో చేసే మోడల్ ఎవ్వరు కూడా చేయరు. సో ఈ యొక్క పాయింట్ని తీసుకొని నేను ఆర్గనైజ్డ్గా, నేను బిల్డ్ చేసింది బిజినెస్ కాదు, ఒక లెగసీని,
ఒక సిస్టమ్స్ని నేను లేకున్నా కూడా నేను పెట్టిన 15 లక్షలతోని 2.5 కోట్లు 1/2 ఎకర్ ఆఫ్ ల్యాండ్లా రోజుకు 100 మంది కస్టమర్లతోని ఏ ఒక్క ప్రాబ్లం లేకుండా సక్సెస్ఫుల్గా నడిచే బిజినెస్ మోడల్. ఇది నేను జీరో ఎక్స్పీరియన్స్తోని అండర్ ఏజ్లా ఇదంతా చేయగలిగిన అంటే ఖచ్చితంగా మీరు అనుకున్న బిజినెస్లో మీరు 100% చేయగలుగుతారు. మీకు తెలియాల్సింది ఈ బిజినెస్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఏంది. నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే స్ట్రాటజీస్ మీరు కనుక మీరు నడిపే బిజినెస్ ఏదైనా కానీ, అది పాన్ షాపే కానీ, చాయ్ డబ్బానే కానీ, పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెసే కానీ, ఎల్లనైనా కూడా సింపుల్గా ఇంప్లిమెంట్ చేసిందనుకో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ బిజినెస్ డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన. నేను జనాలకి ఏం సాల్వ్ చేసిస్తున్నా, వాళ్ళ దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకుంటున్నా అంటే నేను ఇచ్చే సొల్యూషన్ ఇది. ఇండియాలో చీపెస్ట్ ప్రోడక్ట్స్ కంటే వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్స్కి మాత్రమే డిమాండ్ ఎక్కువ ఉంది. మీరు ఒకవేళ యూనిక్ సిస్టమేటిక్ ఎక్స్పీరియన్స్ కస్టమర్స్కి ఇవ్వగలిగితే మీ బిజినెస్ సర్వైవ్ అవ్వడే కాదు, రాకెట్ లాగా సక్సెస్ఫుల్గా పైసలు సంపాదించి పెడుతుంది. నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నా దగ్గర ఉన్న రిసోర్సెస్ తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ. ఫస్ట్ నేను కాన్సన్ట్రేట్ చేసింది నా బిజినెస్ కాంపిటీషన్స్ ఏం చేస్తుండ్రు, వాళ్ళ దగ్గర ఏం మిస్టేక్స్ ఉన్నాయి, నేను వాళ్ళకంటే కిరాక్గా సేమ్ అమౌంట్కి ఎక్కువ వాల్యూ ఎట్లా డెలివర్ చేయగలుగుతా. దీని పైన రీసెర్చ్ చేసిన. నేను మల్టిపుల్ కార్ వాష్ అండ్ డీటెయిలింగ్ స్టూడియోస్కి విజిట్ అయినా, ప్రతి ఒక్క స్టూడియోలో వచ్చే కస్టమర్స్తో మాట్లాడినా, అన్నీ అనలైజ్ చేసుకున్న తర్వాత నాకు కొన్ని విషయాలు అయితే బయటపడ్డాయి. ఫస్ట్ వచ్చేసి స్పేస్. నేను చిన్న కరీంనగర్ టౌన్లో ఒక కార్ వాష్ పెట్టాలనుకున్నప్పుడు దానికి కాంపిటీషన్లో నాకు 35 కార్ వాషింగ్ సెంటర్లు వితిన్ 5 కిలోమీటర్ రేడియస్లో ఉన్నాయి. కానీ వీటన్నిట్లో మిస్ అయింది అంటే పెద్ద జాగ. ఒక కారు పెడితే ఇంకో కారు మలుపు రాకుండా ఇరుక్కుంటుండే. ఇక రెండో పెద్ద ప్రాబ్లం వచ్చి కస్టమర్ ఎక్స్పీరియన్స్, కస్టమర్ లాంజ్. ఒక కస్టమర్ కార్ తీసుకొని వచ్చిన తర్వాత కస్టమర్ కూర్చోవడానికి ఒక ప్రాపర్ ప్లేస్ లేదు, కస్టమర్ తాగడానికి నీళ్లు లేవు, కస్టమర్ యూజ్ చేయడానికి వైఫై లేదు, కస్టమర్ కోసం ఎంటర్టైన్మెంట్ లేదు, కస్టమర్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక మనిషి లేడు. అండ్ మూడో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ మొత్తం అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీలో ఉన్నది మ్యాన్ పవర్. ఈరోజు వచ్చిన వర్కరు రేపు పొద్దున రాడు. కస్టమర్ మనల్ని నమ్మి మన కార్ ఇస్తే దాన్ని సర్వీస్ చేయడానికి మ్యాన్ పవర్ లేకపోతే ఆ బిజినెస్కు ఉన్న రెప్యుటేషన్ మొత్తము పడిపోతుంది. అయినా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న కస్టమర్స్ ఎందుకు చేయించుకుంటున్నారంటే బికాస్ కస్టమర్స్కి వేరే ఆప్షన్స్ లేవు, ఎక్కడ పోయినా సేమ్ ప్రాబ్లం. సో నేను ఫిక్స్ అయిపోయినా వీటన్నిటిని చేంజ్ చేయాలి అని చెప్పి. సో సిమిలర్గా మీ బిజినెస్లో మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకునే బిజినెస్, లేకపోతే ఆల్రెడీ రన్ చేస్తున్న బిజినెస్లో మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నాకు నా కాంపిటీషన్కి సిమిలారిటీస్ ఏంటిది, వాళ్ళకంటే నేను ఎక్స్ట్రాడినరీగా చేయాలి అంటే ఏం పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళ బిజినెస్లల్లో మిస్టేక్స్ ఏంటి, నా బిజినెస్కి 100 times బెటర్మెంట్ ఎట్లా చేసుకోవాలి, ఈ మాత్రం అనలైజ్ చేసుకుంటే బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో నేనైతే ఫైండ్ అవుట్ చేసేసిన ఏ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. నాకు ఫస్ట్ పెద్ద ప్లేస్ కావాలి. ఈ ప్లేస్ ఏడా దొరుకుతుంది, అందరు కొట్లాడుతున్నట్టు ఒకటే మార్కెట్ ప్లేస్ నేను కొట్లాడితే నా ఐడెంటిటీ ఉండదు. ఎట్లయితే జ్యువెలరీ షాప్ పక్కకి జ్యువెలరీ షాపు, చెప్పుల దుకాణం పక్కకి చెప్పుల దుకాణం ఉన్నదనుకో కొట్టుగా చావాలి. వీళ్ళందరితో కాదని చెప్పి నేను సీదా అవుట్స్కట్కి పోయినా. సిటీ ఇట్లా ఎండ్ అవుతుంది అంటే నా దుకాణం స్టార్ట్ అయింది. విత్ మినిమల్ ఇన్వెస్ట్మెంట్, మినిమల్ రెంట్తోని పెద్ద స్పేస్ అయితే తీసుకున్నా. అన్నీ కార్ వాష్లు 3 నుంచి 5 గుంటలలో ఉంటాయి. నేను 20 గుంటల జాగా తీసుకొని కార్ వాష్ అయితే స్టార్ట్ చేసిన. అందరికి వచ్చిన డౌట్ నాకు కూడా వచ్చింది, ఇంత దూరం కస్టమర్స్ వస్తారా, అక్కడికే వస్తున్నా. నేను ఇక్కడ ఫిక్స్ చేసేదే స్పేస్ ప్రాబ్లం. కస్టమర్స్ ఇక్కడికి రావాలి అంటే స్పేస్ ఒక్కటి సరిపోదు, కస్టమర్ లాంజ్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో దానిపైననే నేను మోర్ ఫోకస్డ్గా ఉండి కస్టమర్ లాంజ్ సెటప్ చేసేసి వాళ్ళకు క్లీన్ డ్రింకింగ్ వాటర్, రాగానే కాఫీసు, ఛాయలు ఇచ్చి ఇంప్రెస్ చేసుకున్నాను. ఇక దాని తర్వాత మూడో విషయము మ్యాన్ పవర్. మ్యాన్ పవర్ పైన నేను బాగా కాన్షియస్గా ఉండి అన్ని కార్ వాషెస్ అండ్ డీటెయిలింగ్ స్టూడియోస్ ఉన్నట్టు నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్క పర్సన్ని కంప్లీట్గా ట్రైన్ చేసి హైర్ చేసుకుని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏదో ఎక్స్పీరియన్స్ ఉండి తీసుకుంటే ప్రపంచం మారిపోతుంది, బిజినెస్ మారిపోతుంది, మస్తు పైసలు వస్తాయి, ఇవన్నీ మాటలు పక్కకు పెట్టి యంగ్ అండ్ ఎనర్జెటిక్ పీపుల్ని తీసుకొని వాళ్ళకి అకామిడేషన్ ప్లస్ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఉన్న వాళ్ళకి లాయల్టీ చాలా ఎక్కువ ఉంటుంది. సో మ్యాన్ పవర్ మొత్తాన్ని రీటైన్ చేసుకోవడానికి ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేసిన. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఇవన్నీ సవలతులు ఇచ్చేసి సర్వీస్ పైన ఎటువంటి కాంప్రమైజ్ లేదు. నేను ఎట్లాంటి సిస్టమ్స్ బిల్డ్ చేసిన అంటే
ఏ కార్ వచ్చినా సిమిలర్ స్టాండర్డ్స్లా సర్వీస్ డెలివరీ అవుతుంది. ఇక ఇంకేమున్నది, అనుకునే అన్నీ చేసినాము, స్టాండర్డైజ్డ్ చేసేసినాము, కస్టమర్స్ ఆటోమేటిక్గా చెప్తారు. ప్రతి ఒక్క కస్టమర్ నోట్ల విట్ అన్న బ్రాండ్ స్ప్రెడ్ అయితేనే ఉంది. మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్కి మా ప్రొఫెషనలిజం నచ్చింది, మా సర్వీస్ నచ్చింది, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ నచ్చింది. ఇంకేముంది, రోజుకు 10 కార్లు చేసే సిచ్యువేషన్ నుంచి వెళ్ళి ఎవ్రీడే 100 కార్స్ని సర్వ్ చేసి అంత పెద్ద డీటెయిలింగ్ స్టూడియో లాగా మారిపోయినాం విత్ ఇన్ 4 years ఆఫ్ టైం. సో ఇక్కడ నేను చేసింది ఎటువంటి మ్యాజిక్ కాదు, జస్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో రెక్టిఫై చేసి వాటిని సాల్వ్ చేసి కస్టమర్కి రిప్రజెంట్ చేసిన, వాళ్ళే స్ప్రెడ్ చేసేసి జీరో ఉన్నదాన్ని హీరో చేసి పడేసారు. ఇక ఇక్కడ అసలు కథ స్టార్ట్ అవుతుంది. నేను నా బిజినెస్ గ్రో కావడానికి యూజ్ చేసిన 3 ఇంపార్టెంట్ సీక్రెట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. సేమ్ స్ట్రాటజీస్ మీరు గిట్ల ఇంప్లిమెంట్ చేసిండ్రు అనుకో 100% వెనకకు తిరిగి చూడకుండా సక్సెస్ అవుతారు. ఇక ఫస్ట్ సీక్రెట్ వచ్చేసి మీ బిజినెస్ గ్రోత్కి మెయిన్ ఇంపార్టెంట్ మీ బ్రాండ్. అంటే మీ బ్రాండ్ నేమ్ ఏదైతే ఉంటుందో అది అందరికీ గుర్తుండేలాంటి బ్రాండ్, యూనిక్ బ్రాండ్ నేమ్ అయితే పెట్టాలి. నేను ఎప్పుడైతే నా కార్ వాష్ లాంచ్ చేసినో అఖిల్ కార్ వాష్, నిఖిల్ కార్ వాష్ అని అయితే పెట్టలేదు. నేను ఒక యూనిక్ నేమ్ వాష్ ఇన్ టైమ్ అన్న ఒక బ్రాండ్ నేమ్ తీసుకొని WIT అని చెప్పి షార్ట్ కట్ చేసి విట్ కార్ వాష్ అండ్ డీటెయిలింగ్ స్టూడియో అని చెప్పి మార్కెటింగ్ చేసిన. దీనివల్ల ప్రతి ఒక్కరు దీన్ని ప్రొఫెషనల్ కార్ వాష్ అండ్ డీటెయిలింగ్ స్టూడియో అని చెప్పి నేను చెప్పకముందే డిసైడ్ అయిపోయినారు. దీంతో పాటు నేను దీనికి కావాల్సిన కలర్స్ అన్నీ కూడా సింపుల్గా కస్టమర్స్కి అర్థమయ్యేలాగా గుర్తుండేలాగా క్రియేట్ అయితే చేసిన. ఫస్ట్ గుర్తుపట్టే బ్రాండ్ నేమ్ని తీసుకొని రండి. నెక్స్ట్ సింప్లిఫైడ్ లోగో, యూనిక్ లోగోని తీసుకొని రండి. థర్డ్ మంచి బ్రాండ్ కలర్స్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇవి మాత్రమే సరిపోదు, సర్వీస్ కూడా టాప్ నాచ్ ఉండాలి. మేము కార్స్ రిసీవ్ చేసుకొని కస్టమర్స్ని గ్రీట్ చేసే దగ్గర నుంచి వెళ్ళి కార్స్ డెలివరీ చేసి పేమెంట్ కలెక్షన్ చేసుకొని రివ్యూస్ తీసుకునే వరకు ప్రతి ఒక్కటి ప్రాసెస్డ్ వేలు ఉంటుంది. ప్రతి ఒక్క కస్టమరు మా సర్వీసు ప్రొఫెషనలిజం చూసి వావ్ అంటాడు. అప్పుడే కదా కస్టమర్లు మళ్ళీ వచ్చేది, పోయి 10 మందికి పాజిటివ్గా చెప్పేది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ వచ్చేసి బిల్డింగ్ సిస్టమ్స్. చెత్తని కాదు, సిస్టమ్స్ని బిల్డ్ చేయాలి. నేను చెప్పిన కదా, బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఏదో లక్ మీదనో లేకపోతే ఏదో ఫ్లో మీదనో డిపెండ్ అయ్యి స్టార్ట్ చేయలేదు. అన్నీ పక్కడబందీగా ప్లాన్ చేసుకొని నేను అనుకున్నట్టే నడవాలి అన్న కాన్సెప్ట్లో స్టార్ట్ చేసిన. నేను లేకుండా నా బిజినెస్ నడిచేలాగా డిజైన్ చేసిన. హైరింగు, ట్రైనింగు, కస్టమర్ సర్వీసు, ఈవెన్ అప్సెల్లింగ్స్ కూడా ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరిని చేయాలి, ప్రతి ఒక్కటి స్టాండర్డైజ్డ్గా డాక్యుమెంట్ చేసి దాన్నే ఫాలో చేయించిన. నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా కార్ వాష్ అండ్ డీటెయిలింగ్ స్టూడియోలో 30 మంది వర్కింగ్ స్టాఫ్ ఉంటారు. ఎక్స్క్లూడింగ్ మేనేజర్సు, టెలికాలర్సు, వీళ్ళందరినీ వైట్ కలర్ అని పక్క పెడితే 30 మంది బ్లూ కలర్ ఉన్నారు. నాకు 10 మంది రాకపోయినా ఉన్న 20 మంది కంప్లీట్గా మేనేజ్ చేస్తారు. నా స్టూడియోలో వర్క్ చేసే ప్రతి ఒక్క వర్కర్కి కార్ వాష్ నుంచి మొదలు పెడితే సెరామిక్ వరకు ప్రతి పని ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రైన్ చేసిన తర్వాతనే పని మీదకి దింపిన. దీనివల్ల ఏమవుతుంది అంటే ఎవ్వరు రాకపోయినా కూడా మన బిజినెస్లో ఏ చిన్న ఫరక్ కూడా పడదు. ఇప్పుడు మీ బిజినెస్ గురించి ఆలోచించండి. మీ బిజినెస్లో ఆర్గనైజ్డ్ వేలా హైరింగ్ చేసిండ్రా, ట్రైన్ చేసిండ్రా, సిస్టమ్స్ బిల్డ్ చేసిండ్రా, లేకపోతే అందరు చేసినట్టు ఇలా వీడు రాలేను రా 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 అని చెప్పి బతిలాడుకుంటా ఫోన్ల మీద దందలు నడుపుతుండ్రా. మీరు ఒకవేళ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా మీరు ఒక్కసారన్నా కూడా ఈ హైరింగ్ ట్రైనింగ్ గురించి ఆలోచించిండ్రా. ఇక మూడో విషయం వచ్చేసి కంటిన్యూస్గా ఇన్నోవేటివ్గా ఉండాలి. ఇది కూడా గ్రోత్ గురించి ఆలోచించాలి. ఇలా నేను కార్ వాష్లు స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఏం లేవు కార్ వాష్లు తప్ప, కానీ మంత్ ఆన్ మంత్ గ్రోత్తో పాటు టెఫ్లాన్ ఇంట్రడ్యూస్ చేసుకున్నా, ఇంటీరియర్ క్లీనింగ్ ఇంట్రడ్యూస్ చేసిన, యాంటీ రష్ కోటింగ్ ఇంట్రడ్యూస్ చేసుకున్నా, హెడ్లైట్ రిస్టోరేషన్ ఇంట్రడ్యూస్ చేసుకున్నా, గ్లాస్ క్లీనింగ్ ఇంట్రడ్యూస్ చేసుకున్నా, సెరామిక్ కోటింగ్ ఇంట్రడ్యూస్ చేసుకున్నా, PPF పెయింట్ ప్రొడక్షన్ ఫిలిమ్స్ ఇంట్రడ్యూస్ చేసుకున్నా, యాక్సెసరీస్ ఇంట్రడ్యూస్ చేసుకున్నా, డెంటింగ్ పెయింటింగ్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి. వీల్ అలైన్మెంట్ అని చెప్పి, కార్స్ మార్కెట్ క్రియేట్ చేస్తాం అని చెప్పి, మెకానికల్ గరాజ్ అని చెప్పి, ఇట్లా మస్త్ అయితే పెండింగ్లు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ చేసి నెక్స్ట్ దానికి మూవ్ అయ్యింది. నేను చేసే ఇన్నోవేషన్స్ సర్వీస్ అడిషన్ వల్ల ప్రతి ఒక్క కస్టమర్ రిక్వైర్మెంట్ని రీచ్ అవుతున్నా, ప్రీమియం కస్టమర్స్ కూడా తీసుకొని వస్తున్నా, దాంతో పాటు నా రెవెన్యూని కూడా పెంచుకుంటున్నా.
మీరు ఏ బిజినెస్ చేస్తున్నా కూడా కంటిన్యూస్గా ఒకటే విషయం గురించి ఆలోచించాలి. నేను దీన్ని ఇంకెక్కువ వాల్యూ ఎట్లా యాడ్ చేయగలుగుతా, ఎక్కువ రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయగలుగుతా, కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయాలా, కొత్త సర్వీస్ని లాంచ్ చేయాలా, ఎక్స్పీరియన్స్ మార్చాలా. కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఇన్నోవేట్ చేస్తేనే బిజినెస్ గ్రోత్ అనేది జరుగుతుంది. మీకు నేను నా బిజినెస్లో యూజ్ చేసిన 3 సీక్రెట్స్ అయితే క్లియర్గా అర్థమైపోయింది కదా. ఇవే 3 సీక్రెట్స్ నేను మళ్ళీ రిపీట్ చేస్తా. ఫస్ట్ థింగ్, మీ బ్రాండ్ అనేది మెమొరబుల్గా ఉండాలి, అంటే ప్రతి ఒక్కరు యూనిక్గా రికాగ్నైజ్ చేసేలాగా ఉండాలి. సెకండ్ థింగ్, సిస్టమ్స్ టీమ్స్ కరెక్ట్గా బిల్డ్ చేయాలి, చెత్తని కాదు. ఇక మూడో విషయం వచ్చేసరికి కంటిన్యూస్గా ఇన్నోవేటివ్గా ఆలోచించి మీ బిజినెస్లో ఎక్కువ వాల్యూ అడిషన్ చేసుకుంటా ప్రీమియం కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి మీ బిజినెస్ రెవెన్యూ పెంచాలి, దానివల్లనే ప్రాఫిట్స్ పెరుగుతాయి. నేను ఈ 3 సీక్రెట్స్ని యూజ్ చేసి 2020 ఎండింగ్లో స్టార్ట్ చేసిన బిజినెస్ని వచ్చిన ప్రాఫిట్స్ని తీసుకొని 2024 మార్చిలో మళ్ళీ ఒక 40 lakhs ఇన్వెస్ట్ చేసి కంప్లీట్గా పెద్ద ఆఫీస్ బిల్డ్ చేసి, పెద్ద కస్టమర్ లాంచ్ బిల్డ్ చేసి, యాక్సెసరీ స్టోర్ బిల్డ్ చేసి, స్టాక్ రూమ్ని బిల్డ్ చేసి, ఒకటేసారి 4 కార్లు డీటెయిలింగ్ చేసి, అంత పెద్ద డీటెయిలింగ్ స్టూడియో బిల్డ్ చేసి, ఓవరాల్గా 3500 SFT కన్స్ట్రక్షన్ చేసి ఇయాటి రోజున 20 లక్షలు పర్ మంత్ కన్సిస్టెంట్గా జనరేట్ చేస్తున్నా. అది కూడా 30 నుంచి 40% ప్రాఫిట్ మార్జిన్ని పక్కకు పెట్టి. ఇదంతా కూడా జస్ట్ ఈ 3 సీక్రెట్స్తోనే పాసిబుల్ అవుతుంది. సో నేను మిమ్మల్ని ఇప్పుడు అడగాలనుకునేది ఏంటి అంటే, మీరు నెక్స్ట్ స్టెప్కి రెడీ ఉన్నారా? మీరు ఒకవేళ ఏదన్నా బిజినెస్ ఆల్రెడీ నడుపుకుంటా దాన్ని గ్రో చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే మీ నెక్స్ట్ మూవ్ ఏంది అన్న కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా ఈడ అఖిల్ ఉన్నాడు. ఖచ్చితంగా నాకున్న ఎక్స్పర్టీస్ మొత్తాన్ని మీకు తీసుకొచ్చి హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నా. మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనిపిస్తున్న ఫామ్లా మీ డీటెయిల్స్, మీ కరెంట్ సిచ్యువేషన్ నాకు అలా క్లియర్గా రాసి పంపినారు అనుకో, నేను మిమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి మీ బిజినెస్ ఎట్లా గ్రో చేయాలన్న కాన్సెప్ట్, స్ట్రాటజీస్ మీద అయితే కలిసి వర్క్ చేయొచ్చు. ఒకవేళ మీరు కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్నా, మీకు ఏ ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా అఖిల్ ఉన్నాడు. 100% సక్సెస్ఫుల్గా నడిచే బిజినెస్ గేమ్ ప్లాన్ అయితే రెడీ చేసి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. నేను ఏదైతే సిచ్యువేషన్స్ ఫేస్ అయినో, నేను ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినో, అవి ఎవ్వరు కూడా ఫేస్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా అనుకున్నది సాధించడానికి హెల్ప్ చేయడానికి నేను ఇడున్నా. నేను ఎట్లా డెవలప్ అయినో మీరందరూ కూడా సేమ్ వేలో డెవలప్ అవ్వాలని కోరుకుంటూ, బెటర్ ఇండియా కోసం మాత్రమే. అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అనేది ఐడియాల మీద కూర్చుంటే రాదు, యాక్షన్ తీసుకుంటుంది. రైట్ గేమ్ ప్లాన్తో యాక్షన్ తీసుకుంటే మాత్రమే సక్సెస్ఫుల్ అవుతారు. ఇక అస్సలే లేట్ చేయకుండా కింద బటన్ క్లిక్ చేసి వెబినార్ రిజిస్టర్ చేసుకోండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. మీరు క్లిక్ చేసే లోపల వేనే అనుకో, నేనైతే అసలే బాధ్యుని కాదు. మీకు నేను ఒక సీక్రెట్ బోనస్ అయితే పంపించేస్తా. జై హింద్.